నువ్వు ఓన్లీ ఆ ఒక్కరోజు వినమ్మా, నువ్వు అతను శారీరకంగా నేను కలిసేటప్పుడు నీకు మొత్తం ఎందుకు వస్తుంది, ఎందుకు ఆ రోజే ప్రత్యేకంగా సూపర్ మిల్క్ ఇస్తున్నాడు అనేది నీకు లెక్క ఉండాలిగా. నేను అంతగా గమనించలేదు, నా భర్తకి నేనంటే ఇష్టం. అతనంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉన్నావు కాబట్టి గమనించట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీ పిల్లలకి పుట్టే పిల్లలకి తండ్రి ఆయనట, ఆయన కాదట. ఆయన నిన్ను ఈయనకి దారాదత్తం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పొజిషన్లో ఉండి. తెలిసి నేనే తప్పు చేయలేదు, నా భర్తే తప్పు చేశాడు. దీనికి సమాధానం కూడా ఆయన చెప్పాలి. తప్పు కాదమ్మా, తప్పు జరుగుతుంటే కనిపెట్టకపోవడం కూడా తప్పే. నీకు అంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా ఉంటావు? గట్టిగా నమ్ముకుంటూ కూర్చున్న, ఇంత జరుగుతుంది నా లవ్ని తీసుకొస్తాడని నేను ఊహించలేదు కదా. గుడ్డిగానే ఉంటారు, మరి ఎంత గుడ్డిగా ఉంటారమ్మా. మరి నా లవర్ వస్తాడని అంతగా ఊహించలేదండి నేను. ఏం పేరమ్మా నీ పేరేంటి? నవీన్. నవీన్ ఏ నవీను? ఏంటిది చండాలంగా ఉందో తెలుసా? నువ్వెవడో అమ్మాయి లైఫ్ డిసైడ్ చేయడానికి. ఆ అమ్మాయి వాడెవడో కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని నువ్వు వచ్చి ఉద్ధరిస్తున్నావేంటి? వాళ్ళ అమ్మ నాన్నతో ఆవిడ మాట్లాడుకునేది. నీకు ఏ రోజైతే ఫస్ట్ నైట్ రోజు తెలిసిందో అప్పుడే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవాలి నువ్వు. అంత ఉత్తమ రోజులు లవర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే. ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు కదా మేడం. నువ్వెవడో తెలుసుకోవడానికి పెచ్చ మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఒక అమ్మాయి లైఫ్ నువ్వెవడో డిసైడ్ చేయడానికి. ఏమయ్యా సిగ్గులేనోడు, నువ్వు లవర్వా ఏంటి చెప్పు నీ పంచాయతీ? నిద్రపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కడుపులు చేస్తున్నావా? మేడం తనంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టం అయితే ఇష్టానికి ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, వాళ్ళ ఆయనతో మాట్లాడతావా? ఆడ పెచ్చవేదో కాబట్టి ఈ రకమైన దుకాణం పెట్టాడు. ఇంకొకడైతే ఏం చేస్తాడు? వదిలేసి కేసులు వేస్తారు. నా బాధ తనకి చెప్పుకున్న అర్థం చేసుకున్నాను మేడం. అప్పుడు ఆయన చేస్తున్న పని తప్పు అని నీకు అనిపించలేదా? ఒక ఆడపిల్లని మత్తులో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడం అనేది. తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బాబు నేను రెండే క్వశ్చన్లు నేను అడుగుతాను. ఫస్ట్ నీ వర్జన్ అనేది ఇప్పుడు వచ్చి మేము ఎవరు వినలేదు, డైరెక్ట్గా నీ మీద వస్తున్నాం. ఒకటి, ఈ అమ్మాయితో నీ లవ్ స్టోరీ 2 years పాటు నడిచినప్పుడు సింపుల్గా నీ వర్జన్ ఏదో నువ్వు చెప్పు, తప్పు ఇతుందా నీదా ఎవరిదా అనేది తర్వాత మాట్లాడదాం. 2 years నడిచినప్పుడు మీ బ్రేకప్ అనేటటువంటిది సానుకూలంగా జరిగిందా, బలవంతంగా జరిగిందా? అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి. మెయిన్గా 2 years తర్వాత అండర్స్టాండింగ్ లేక నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని ఆమెకు ఎవరో చెప్తే విని నన్ను వదిలేసింది. అది వాస్తవం కాదు, అది నిజమా? సార్ అది నిజమే సార్. నిజమే. నాకు ఇంకొకరు వచ్చి చెప్తే నేను నమ్మలేదు, స్వయంగా చూసిన తర్వాత నమ్మాను. ఏవి నమ్మావు? నీకు అక్రమ సంబంధం ఉంది వేరే అమ్మాయితో అని ఆ అమ్మాయి చెప్తుంది. నీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా లేదా? నాకు సంబంధం లేదు మేడం. మరి నీకు డౌట్ ఎవరి మీద ఉంది? నాకు డౌట్ ఎవరి మీద లేదు మేడం. కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా. ఓకే. కానీ నేను ఆ పిల్లకి నేను ఏం ఎక్స్ప్రెస్ చేసుకోలేను మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. కాదు నాన్న, కానీ ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళావు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ అయిన ఎంతకాలం తర్వాత వీళ్ళు పెళ్ళి అయ్యింది? మధ్యలో మీ ఇద్దరి మధ్యన కాంటాక్ట్ ఉందా? ఇద్దరు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారా లేదా? లేదు సార్, చెప్పుకోలేదు సార్. సో నీ మనసులో ఆ అమ్మాయికి ఇంకా స్థానం ఉంది, ఆ అమ్మాయి మాత్రం నేను నో చెప్పి బలవంతంగా వెళ్ళిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజు నువ్వు తాగి పడుకున్నావు, నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ తాగేసి పడుకున్నావు. శోభనం రోజు లేసావు. అంటే పెళ్ళయిన నాకు తెలియదు సార్ పెళ్ళయిందని. మరుసటి నా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపాడు, ఆమెకి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పాడు. మరి నిజమైన ప్రేమ అయితే నువ్వు అక్కడికి ఆగిపోవాలిగా. శోభనం చెడగొట్టడం ఏంటి? ఆడు మౌనవ్రతం చేస్తే కనుక ఆ గదిలో దూరి అమ్మాయితో పడుకోవటం ఏంటి? మొత్తం మందులు కొట్టాలని నేను వెళ్ళలేదు సార్. కానీ నా బాధలు ఆయనకు చెప్పుకున్నాను సార్. పెళ్ళి అయింది అంతే కదా, తను నా బాధ అర్థం చేసుకుని తనని నాతో పంపిస్తాడన్న నమ్మకంతో. బొంద అర్థం చేసుకోవటరా ఏంది? అర్థం చేసుకునేది పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అంటే నీ లెక్క ప్రకారం ప్రేమ అంటే కనుక ఎవరు ఫస్ట్ అనుభవిస్తే కనుక ఆడు ప్రేమ నిలబెట్టుకున్నట్టు అంతే కదా. పెళ్లికి అక్కడ విలువ లేదు మీ ఇద్దరు లెక్క ప్రకారం. ఫస్ట్ అనుభవించాలి ఆడపిల్లని. పోనీ ఒకసారి 2 సార్లు అంటే సంవత్సరం పాటు ప్రతి గురువారం ఆ అమ్మాయిని అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు గడ్డి తింటున్నాడు, నువ్వేం తింటున్నావు? పచ్చగడ్డి తింటున్నావా? కాదయ్యా, ఆడెవడో బయటోడికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, అదేదో అమ్మాయికి ఇవ్వచ్చు కదా. మీరు విడిపోయి 2 years అవుతుంది, 2 years డిప్రెషన్లోనే ఉన్నావా? అవును మేడం. అబ్బా ఎట్లా ఉందా? సరే ఇప్పుడు ఏంటి? ఆ బిడ్డతో పాటు ఆ అమ్మాయిని తీసుకెళ్ళటానికి రెడీయా? వాడి ఐడియా కూడా అదేనంట. నేను రెడీ సార్. రెడీ? నేను సిద్ధంగా లేను మేడం. నువ్వెవడో తీసుకెళ్ళటాక ఆడేవాడు ఇవ్వడానికి. అదే కదా. నేను సిద్ధంగా లేను. ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. అవును, చాలా నాశనం చేశారు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? మేడం ఇక్కడ ఏంటంటే నాని నవీన్ వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళిద్దరిది ఒకే సైకాలజీ. అంటే ఏంటంటే ఇతను ఏదో బాధపడిపోతున్నాడు, ఇంతకుముందు లవ్ స్టోరీలో అలా జరిగింది కాబట్టి ఆ బాధ ఇతనికి తెలుసు కాబట్టి ఇతను ఏంటంటే కనుక ఆ బాధను అతను అర్థం చేసుకుని, అతనేమో వచ్చి ఈ అమ్మాయిని దీపికను లవ్ చేశాడు కాబట్టి ఆ బాధను మర్చిపోలేక అతను బాధ ఏదో వచ్చి ఇతనికి చెప్పుకోవటంతో ఒక అమ్మాయిని మిస్ అవుతున్నటువంటి బాధ ఇతనికి చెప్పాడు. ఒక అమ్మాయి మిస్ అయినటువంటి బాధ ఇతనికి ఆల్రెడీ తెలిసి వీళ్ళిద్దరు బాధలు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. కానీ ఒక మగవాడు పడేటటువంటి ప్రేమలో పడే బాధను అర్థం చేసుకున్నారు. కానీ ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఇందులో ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ మర్చిపోయారు. అంటే ఇద్దరు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ పిచ్చోళ్ళు అని మనం అనలేం, కానీ ప్రేమ శాడిస్టులు అని అంటారు ఇలాంటి వాళ్ళు.
అంటే ఇక్కడ ఏంటి, ఇతని బాధ అర్థమైంది, అతనికి ఇతని బాధ అర్థమైంది, పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేశారు. తీసేసి పక్కన పెట్టేసి వీళ్ళు క్రైటీరియా ఏమైంది, పెళ్ళి ఎలాగో జరిగిపోయింది కదా. ఇప్పుడు కేవలం ఏంటంటే పెళ్ళి అనేటటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే కనుక అది శారీరకంగా కలవటమే. పోనీ శారీరకంగా కలిసిన తర్వాత అక్కడితో ఆగిపోయారా అని నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక, నేను ఎందుకంటే కనుక నీ ప్రేమని డౌట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. నిజంగా నీది ప్రేమ, ఆ అమ్మాయి నీకు అంతకుముందు గుడ్ బై చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ అమ్మాయిలాగే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగేవు అనేటటువంటిది ఈరోజు బలపడుతుంది. నువ్వు బలపడుతుంది, నువ్వు అది కాదు మేడం నేనైతే మాత్రం పెర్ఫెక్ట్ అనేటటువంటి మాట అనకు. ఎందుకంటే 2 years పాటు మీరు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి కొన్ని ఆధారాలు దొరికినాయి, నువ్వు కరెక్ట్ వ్యక్తి కాదు అనుకుంటేనే నీ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయావు. అయితే ఏంటంటే నిన్ను ప్రేమించినటువంటి ఆడపిల్లని వేరే మగాడు పెళ్లి చేసుకోవటం, వాడితో పాటు పడుకోవటం అనేటటువంటి ఇది నువ్వు జీర్ణించుకోలేక వీడి యొక్క వీక్నెస్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఏది, నవీన్ యొక్క వీక్నెస్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఏంటి అంటే కనుక మీరిద్దరు కూడబెలుక్కునేటప్పటికి ఇతని జీవితంలో కూడా ఒక గతం ఉంది. అయితే కనుక తల్లిదండ్రులు చనిపోతారా అనేటటువంటి బాధతో అతను వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచనని నువ్వు బ్రహ్మాస్త్రం కింద వాడుకుని మళ్ళీ నీ యొక్క ఏదైతే కనుక ఒక శాడిస్టిక్ సెక్షువల్ ఆనందం ఏదైతే ఉందో అది కాస్త దీపికతో కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట అప్పటి నుంచి. అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నీ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ అమ్మాయికి ఒక బలమైనటువంటి స్థానం లేదు. నిజంగా స్థానం ఉండేటటువంటి వాడు అయితే కనుక ఆ అమ్మాయి గురించి పోరాడి ఉండేవాడివి, ఆ ప్రేమను నెగ్గించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి ఉండేటటువంటివి, నీ మీద పడినటువంటి అబద్ధాలన్నీ కూడా అబద్ధాలను నిరూపించుకుని ఉండేవాడివి, పెద్దల్ని ఎదిరించుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవాడు. అది ఏమీ చేయకుండా ఆ అమ్మాయి ఎప్పుడైతే నీకు గుడ్ బై చెప్పిందో సరే అని చెప్పి అక్కడికి ఆగిపోయి కరెక్ట్గా వాళ్ళు పెళ్ళి అయ్యేటమ్మకి అదేదో నీకు సెన్సేషనల్ న్యూస్, ఒక గొప్ప న్యూస్ తెలిసినట్టుగా, వినకూడనటువంటి న్యూస్ తెలిసినట్టుగా నువ్వు ఏంటంటే తాగి పడుకుండిపోయావు. పోనీ అక్కడితో ఆగిందా అంటే కనుక తాగి పడుకునేవాడు ఎప్పుడు లేసావు, మళ్ళీ వాళ్ళు శోభనం రాత్రి రోజు లేసావు. ఇదంతా మేము నమ్మాలి. శోభనం రాత్రి కూడా నువ్వు తాగి పడుకుని పోవాలి కదా. ఆ విషయం తెలిసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి తాగలేదు సార్. సరే ఏదైనా కూడా నువ్వు తాగేవా శోభనం రోజు అనేది పక్కన పెట్టేసి, ఒకడు నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి ఇష్టపూర్వకంగా తనకి నచ్చి నీతో కష్టంగా ఉండి వేరే వ్యక్తిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేటటువంటి దానికి నువ్వేం చేయాలి, నిజమైనటువంటి ప్రేమికుడు, స్వచ్ఛమైన ప్రేమికుడు, నిజాయితీ అయినటువంటి మగాడైతే కనుక నువ్వేం చేయాలి అంటే కనుక నీ ప్రేమను అక్కడితో ఇంకా కట్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరి జీవితం కొనసాగేటటువంటి విధంగా ఉండాలి. లేదా వీడితో గొడవ పెట్టుకుని, వీడితో కాలర్ పెట్టుకుని, అరే నువ్వు అమర ప్రేమికుడు అని నువ్వు అంటున్నావు కదా, ఇంతకుముందు నీ జీవితంలో డిస్టర్బ్ అయింది కదా, నీకు పెళ్ళైనప్పుడు నేను ఆ అమ్మాయిని అనుభవించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, నువ్వు మీ పెద్దలతో మాట్లాడు, కావాలంటే నేను వచ్చి మీ పెద్దలతో మాట్లాడతాను, కావాలంటే ఆ అమ్మాయి పెద్దలతో కూడా నేను వచ్చి ముందుకొచ్చి మాట్లాడతాను, మీరిద్దరు స్వచ్ఛంగానే విడాకులు తీసుకోండి, అప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాను, నన్ను నేను నిరూపించుకుంటాను, నేను దొంగ ప్రేమికుడిని కాదు మంచి ప్రేమికుడిని నేను నిరూపించుకుంటాను, నా గతంలో ఎటువంటి ఆడవాళ్ళు లేరు అని చెప్పి దీపికతో నేను నిరూపించుకుంటాను, నువ్వు వచ్చి మగాడు అయితే కనుక నువ్వు అలా వచ్చి నిరూపించుకుంటే నువ్వు అసలైనటువంటి ప్రేమికుడు, అసలైనటువంటి మగాడివి. సార్ నేను ఆ విషయం చెప్పిన తర్వాతనే తను యాక్సెప్ట్ చేశాడు సార్. అదే అతను యాక్సెప్ట్ చేయడానికి అతని యొక్క బలీనతను నువ్వు వాడుకున్నావని నేను అంటున్నాను. అతను యాక్సెప్ట్ చేయటం అనేటటువంటిది ఎంత దరిద్రగొట్టు పని అనేది నేను తర్వాత చెప్తా. నువ్వు ఎందుకంటే స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచే మొదలైంది. వాడు తలుపు తీశాడు, వాడు డిప్రెషన్లో తలుపు తీశాడు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి వీడి మనసులోంచి పూర్తిగా పోలేదు, కేవలం తల్లిదండ్రులకు భయపడి పెళ్లి చేసుకున్నాడు అంతే నవీన్. ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో అమ్మాయితో బాండింగ్ ఏర్పడలేదు, అమ్మాయికి ఒక బలవంతో పెళ్ళని మనం అనుకోవాలి. కాబట్టి ఏంటంటే నువ్వు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ క్యాష్ చేసుకుని, అరే నేను ప్రేమించినటువంటి అమ్మాయితో నువ్వు పడుకోవటం ఏంటి, నేను పడుకుంటే బాగుంటుంది కదా అనేటప్పటికి అతను వెంటనే సై అంటే సై అన్నాడు. మౌనవ్రతం కలిసి వచ్చింది, గురువారం అయ్యింది, లైట్లు ఆపాడు, లోపలికి తోసాడు, అమ్మాయికి మొత్తం మంది ఇచ్చాడు. పోనీ 1-2 సార్లు అంటే కనుక ఎక్కడో చోట నీకు పశ్చాత్తాపం ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.